హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు, అసలే కంప్లీట్గా సాంగ్స్ కూడా రిలీజ్ కాలేదు. ఎందుకు ఇప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ గురించి లెక్కలేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. బట్ నేనైతే ఒక ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక కొంతమంది ఫ్యాన్స్కి ఒక అప్డేట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అయితే మెయిన్ వచ్చేసి జనవరి 10 మనకి శుక్రవారం పడిందనమాట. సో జనవరి 10 శుక్రవారం, 11 శనివారం, 12 ఆదివారం, 13 సోమవారం భోగి పడింది, 14 సంక్రాంతి, 15 కనుమ, 17 ముక్కనుమ. సో ఏ ఆఫీసులో అయినా సరే, ఏ స్కూల్లో అయినా, ఏ కాలేజీలో అయినా, ఎక్కడైనా సరే మన భారతదేశం మొత్తం మీద ఆ 10వ తేదీ నుంచి కూడా హాలిడేస్ అయితే అనౌన్స్ అయిపోతాయి అన్నమాట. సో డే 1 10వ తేదీని ఫ్యాన్స్ అందరికి వదిలేద్దాం పోనీ. ఎట్లా లేదన్నా సినిమా టాక్ ఎలా ఉన్నా సరే ఆ రోజు అన్ని షోలు కూడా ఫిల్ అయిపోతాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రతి దగ్గర కూడా ఫిల్ అయిపోతాయి అనమాట. ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎట్లా లేదన్నా చూడాలని చెప్పి ఫిల్ అయిపోతాయి. 11వ తేదీ వచ్చేటప్పటికి టాక్ తెలిసిపోద్ది, ఇది హిట్టా ఫ్లాపా అని చెప్పి. సో ఫ్లాప్ అయినా సరే మన బాక్స్ ఆఫీస్ కింగ్ ఉన్నాడు కదా రామ్ చరణ్ గారు. సో ఆయనకి ఇంకొక క్వాలిటీ ఉంది. అలాంటి డిజాస్టర్ సినిమానైనా మినిమం 4-5 రోజులు ఆయన లాగించగలరు అనమాట. సో వినయ విజయ రామలో కూడా మనం ఇదే చూసాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో నేను బై మిస్టేక్ అంటున్నాను, కొంతమంది చెప్తుంటారు కదా ఫ్లాప్ అయితే ఏంటి అని చెప్పి, వాళ్ళకి ఆన్సర్ అనమాట. బట్ ఖచ్చితంగా అయితే హిట్టాకే పడుతుంది అనమాట. సో 10వ తేదీని హిట్టాగా అని బయట అనౌన్స్ అయిన తర్వాత 11వ తేదీ శనివారం, ఆ రోజు ఎట్లా లేదన్నా వీకెండ్ కాబట్టి ఎంతమంది అయినా చూస్తారనమాట. సో ఆ రోజు కూడా 4 షోలు 5 షోలు ఫిల్ అయిపోతాయి. ఆదివారం వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్కి లైన్ కడతారనమాట. సో ఎక్కడెక్కడో విలేజెస్లో ఉండేవాళ్ళు, అలాగే చుట్టాలు ఇంటికి వచ్చిన వాళ్ళు, సో పండగకి ఎంజాయ్ చేద్దామని వచ్చిన వేరే మెంబర్స్ అందరూ కూడా ఊరు వచ్చి ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్తో కలిసిన వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా 12వ తేదీ చూస్తారు గైస్, పక్కగా చూస్తారు. అలాగే 13వ తేదీ భోగి మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అంతా కూడా ఖాళీయే, 12 నుంచి సాయంత్రం వరకు, నైట్ వరకు ఖాళీయే. సో మ్యాక్సిమము ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ జిల్లాల్లో కొంచెం బిజీ ఉంటుంది. బట్ మిగతా జిల్లాలన్నీ కూడా ఆ 13వ తేదీ ఖాళీ అయిపోద్ది. ఆ రోజు కూడా హౌస్ఫుల్ పడుతుంది అనమాట. అలాగే 14వ తేదీ సంక్రాంతి ఆ రోజు మార్నింగ్ అంతా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అందరం చుట్టాలందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం తిరగడానికంటే ఫస్ట్ వచ్చే ఆప్షన్ మనకి గేమ్ చేంజర్ సినిమా. పక్కాగా చెప్తున్నాను, ఎందుకంటే రామ్ చరణ్ గారిది, అలాగే పాటలు కూడా అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేటట్టు శంకర్ గారు డిజైన్ చేశారు. సో ఇదొక మంచి పాయింట్. ఆ రోజు కూడా సంక్రాంతి రోజు కూడా హౌస్ఫుల్ బోర్డులు పడతాయి. 15వ తేదీ బాలయ్య బాబు గారి సినిమా, అలాగే మనకి మజాకా అని చెప్పి ఒక సినిమా వస్తుంది, లేకపోతే తెలియదు. తర్వాత వెంకటేష్ గారి సినిమా. సో వీళ్ళిద్దరు సినిమాలు వస్తాయి కాబట్టి ఆ రోజు కొంచెం ఒక 70%, 80% వరకు ఫిల్ అవుతుంది. సో తర్వాత ఆ 2 సినిమాలు కానీ ఏమైనా టాక్ అటు ఇటు ఉంటే మళ్ళీ మన గేమ్ చేంజర్గా వస్తారు. 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ ఇలా లాంగ్ రన్లో అది 100 నుంచి 200 కోట్లు ఒక వీక్లో పెట్టేస్తుంది గైస్. అది చాలా ఈజీ అనమాట. అలాగే ఆ హిట్ టాకే కానీ అలా కంటిన్యూ అయితే వెళ్తే జనవరి ఎండింగ్ వరకు ఎలాంటి కొత్త సినిమా లేదు. సో ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసాం రీసెంట్గా, కా సినిమా కానీ, లక్కీ భాస్కర్ కానీ, అమరన్ ఎస్పెషల్లీ. సో అమరన్ కూడా ఏదో యావరేజ్ సినిమా, లేకపోతే ఏదో ఉంటుందిలే నార్మలే అనుకొని చాలామంది అనుకున్నారు. ఈ రోజున 250 కోట్లు కలెక్ట్ చేసిందనమాట ఆ సినిమా. సో అందుకనే చెప్తున్నాను, గేమ్ చేంజర్ సినిమాని చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. అది వచ్చినాక దాని స్టామినా ఏంటి, రామ్ చరణ్ గారి స్టామినా ఏంటి కరెక్ట్గా ప్రూవ్ అయిపోద్ది అనమాట. ఏదో ఇండివిజువల్గా వచ్చి హిట్ కొట్టడం వేరు, ఓకే అది కంటెంట్ ఉంటే ఎలా లేదన్నా హిట్ అవుతుంది. బట్ పండగ సీజన్లో ఏంటంటే 4-5 సినిమాల మధ్యలో ఒక సినిమా హిట్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. సో గేమ్ చేంజర్ అలాంటి రేస్లో కూడా నిలబడి హిట్ అవుతుంది. చరణ్ గారు ఆ స్టామినా ఉంది అని నేనైతే బలంగా నమ్ముతున్నాను, ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. సో ట్రైలర్ ఎప్పుడు, పాటలు ఏంటి అన్నీ కూడా అప్డేట్స్ నేను 1 by 1 పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్.